భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అర్ధాంతరంగా ఆగిపోయిన అర్థవంతమైన విధంగానే ఆగింది. అయితే ఈ రోజు భారతదేశం యొక్క పవర్ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్కి, చైనాకి, అమెరికాకి కూడా తెలిసింది. ఓకే, మనం మాత్రమే తోపు కాదు, భారత్ మాటల్లోనే కాదు చేతల్లో కూడా తోపే. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఈ త్రివిధ దళాల్లో ఉన్నటువంటి చాలా ఇంటెలిజెన్స్ కూడా ఉన్నారు. అంతెందుకు ఆ రోజు మిశ్రీ గారు ఇటు కురేషి గారిని, ఇటు ఒకవైపు మన మోనికా సింగ్ ని అయితే కూర్చోబెట్టారు కదా. ఇలాంటి సమయంలో కూడా పాకిస్తాన్ ని చాలా మంది ఏకిపారేశారు. భారతదేశం అప్పుడు చాలా ప్రశంసలు కూడా పొందింది. ఒకవైపు ముస్లిం, మరొక వైపు సిక్కు, మధ్యలోనేమొచ్చేసి కశ్మీర్ పండిట్, ఇలా మతాలకు అతీతంగా ఒక మంచి సామరస్యాన్ని చాటి చెప్పింది భారత్ ఈ యుద్ధంలో కూడా అనేది చాలా మంది గ్రహించారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇస్లామాబాద్ ఏదైతే ఉందో పాకిస్తాన్ లో, ఇస్లామాబాద్ కంటే కూడా అంటే పేరుకే రాజధాని ఇస్లామాబాద్, కానీ మొత్తం పరిపాలన అంతా కూడా రావలపిండి నుంచే జరుగుతుంది. రావలపిండి అనేది మొత్తం ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఎక్కువ అక్కడే ఉంటాయి. వాళ్ళు అక్కడ ఏం చెప్తే ఈ పాకిస్తాన్ సైనికులు, ఈ మెయిన్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో వీడికి ఉగ్రవాదులు చెప్తారు. ఈ చీఫ్ గడ ఏమొచ్చేసి వీళ్ళకి చెప్తారు. ఈ సైన్యం ఏమొచ్చేసి భారతదేశంపై విరుచుకుపడుతూ ఉంటారు. అంతే, ఇంతకు మించి ఏం లేదు. అయితే మన బ్రహ్మోస్ ఏదైతే ఉందో, మన బ్రహ్మోస్ ఈ రావలపిండి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యుద్ధ స్థావరాలపై, అత్యాధునికమైనటువంటి పాకిస్తాన్ కి చెందినటువంటి యుద్ధ విమానాలపై, వీటన్నింటిపైన కూడా దాడి చేసి సర్వనాశనం చేస్తే ఏం చేయాలో తెలియలేదు ఈ పాకిస్తాన్ కి. సుఖోయ్ 30 MK యుద్ధ విమానం నుంచి ఈ యొక్క క్షిపణిని ప్రయోగించేసరికి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కకావికలమైపోయారు. అంతకుముందే వారు 26 ప్రదేశాలలో ఈ పథా 11 బాలిస్టిక్ క్షిపణులు, అలాగే మరికొన్నిటితో డ్రోన్లతో దాడి చేసింది. వాటన్నింటినీ కూడా S-400 అనే రాడార్ వ్యవస్థ గాలిలోనే పేర్చేసింది. ఆ తర్వాత సుఖే వెళ్ళి ఇక్కడ వీళ్ళపై దాడి చేసింది. దాంతో ఏం చేయాలో తెలియక ఇక మన వల్ల కాదు అని యుద్ధాన్ని విరమించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే చేసి చివరికి ఆ దేశం, ఈ దేశం, ఎన్ని దేశాల కాళ్ళు పట్టుకుని యుద్ధం విరమించాలని అయితే భారతదేశంపై ఒత్తిడి తీసుకొచ్చారనమాట. మొత్తానికి పాకిస్తాన్ వెన్ను విరిచింది మన బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ను చూసి చైనా కూడా చాలా సార్లు భయపడింది.